నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తు రాలేదు ఆమెకి? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకునింది, అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకున్నారు కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గత. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా? ఈరోజు గంగల భానుమతి గారు కానీ, కనుముక్కల చెన్నారెడ్డి కూతురైన ఉమా గారు కానీ, మా కుటుంబం కానీ, మా 3 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో 3 కుటుంబాలు బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి 4 గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం, ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం, మా పిల్లలను పట్టుకుని ఎంత బాధపడినాం, ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా. అది మాకు తెలుసు. ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం, మా పిల్లల్ని చదివించుకున్నాం. నా కుటుంబంలో నా 3 పిల్లలు ఉన్నారు. నా కొడుకులు ఇద్దరిని నా కూతురు చదివించుకున్నాం. నా కొడుకు ఈరోజు రాజకీయాలకు వచ్చాడు, చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు, నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది. అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి. మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రిని అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆ కుటుంబం కూడా బాధపడుతుంది. మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి 10 మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు. ఫ్యాక్షన్లకి దానికి ఇప్పుడు పుల స్టాపులు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగా చేస్తున్నాం. మరి మా కుటుంబాలని నీ రాజకీయం గురించి ఈరోజు మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నాం. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా అంటారు, ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి. ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆడుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొకసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడదు. అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం, ఏదైనా మీటింగుల్లో పోతేనే రండక్క కూర్చొని పెట్టని అనడం, ఈ రకంగా కూడా చేస్తాంటారు తోపు వాళ్ళు. మరి అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు. కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నావు. మరి నేను ఈరోజు అడుగుతున్నా ప్రెస్ సోదరులు అందరి తరఫున, మరి 2029 వస్తుంది, మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు,
కుటుంబాలు వాడుకోవడం మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చెప్పి రక్త నియోజకవర్గం ఇవ్వండి. మన వీళ్ళు భానుమతి వాళ్ళకి, గంగలోళ్ళకి ఇవ్వండి. అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనౌన్స్ చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు. ఆ బాధలు పడిన వ్యక్తి నేను. ఆ బాధలు పడిన వ్యక్తుల కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికీ కూడా యూత్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాడుతున్నారు. రెడ్డి సోదరులు కూడా అంతే. దయచేసి రెడ్డి సోదరులకు ఒకటే కోరుతున్నాం, ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసిండదు. రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవి గారు. మా మామయ్య కొడుక్కి మన ఓబరెడ్డి అన్న కూతురు కూడా చేస్తున్నాం. అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా